దేశం నాశనమైపోతుందంటూ మన ప్రైమ్ మినిస్టర్ ఓ స్నేహితుడి దగ్గర కళ్ళనీళ్లు పెట్టుకున్నారని ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్తూ, అటువంటి కన్నీళ్లను చూసిన వాళ్ళెవ్వరూ ఆయన గురించి జాలి పడబోరంటూ తన విశ్లేషణలో రాసుకున్నారు. ఇంతటి ఖరీదైన కటిక నిజాన్ని మన పిఎం గ్రహించకపోవడమే మన దురదృష్టం మరియు దౌర్భాగ్యం కూడా. ఒకప్పుడు ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఇదే మన్మోహన్ సింగ్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ నివేదికలో తన గురించి ఒక పరుషమైన కామెంట్ను చూసి రాజీనామా చేసి పారేశారు. అయితే ఇవాల్టి పరిస్థితుల్లో ఆయన్ని చూసి జాలి కలగడం లేదు. ఇటువంటి వ్యక్తిన మనం వేణోళ్లా పొగిడి జేజేలు కొట్టిందని మన మీద మనకే ఏహ్య భావం కలుగుతోంది. సోనియా చేతిలో కీలుబొమ్మగా మారినందుకు ఇంతటి మేధావి మీద జోకులేసుకున్నాం. తన క్యాబినెట్లో ఒక్కరొక్కరు అవినీతి బురదలో కూరుకుపోతుంటే ఆయన చేతకానితనంతో చూస్తూ కూర్చున్నారు. రెండోసారి కూడా ప్రధాని కుర్చీలో కూర్చున్నందుకు కొంచెమైనా దృఢ సంకల్పంతో పనిచేస్తారని ఆశించాం కూడా. కానీ తన కుర్చీకి తగిలించిన కాళ్లన్నీ తలో పార్టీలవేనన్న విషయం ఆయన్ని నిష్క్రియాప్రియుడి చేశాయని సరిపెట్టుకున్నాం. అయితే తమ నీతిమాలిన పనులతో అక్రమాలతో యూపీఏను తలా ఒక మంత్రి భ్రష్టు పట్టించిన సోనియా గ్రీన్ సిగ్నల్ కోసమే ఎదురు చూడాల్సినంతగా దిగజారిపోయిన ఈ పెద్దాయన్ని చూసి మనకసలు ప్రధాని పదవి అవసరమా అనిపిస్తోంది. లక్షన్నర కోట్ల నిర్వాకంతో తలవంపులు తెచ్చిన 2G రాజా అంటే అతను కాంగ్రెస్తో సంబంధం లేని కూటమి మంత్రి అంటూ సరిపెట్టుకున్నాం. కానీ ఇవాళ తన క్యాబినెట్లో పడిపోయిన 2 తాజా హిట్ వికెట్లు మాత్రం సొంత పార్టీవి కావా? స్వయానా మన్మోహన్ సింగే ఇష్టపడి సిఫార్సు చేసి తన దివాణంలోకి తెచ్చిపెట్టుకున్న శాల్తీలు, ఒకటి అశ్విని కుమార్, ఇంకోటి పవన్ కుమార్ బన్సల్. ప్రధాని గారి పెంపుడు మంత్రులే ఇలా పార్టీకి పాడికట్టే పనికి తెగబడితే అక్కడ సమర్థత, విశ్వసనీయత రెండూ ఓడిపోయినట్లే కదా పరిగణించాలి. బొగ్గు మసి ఎవరికెంత అంటిందో లెక్కలేసి సిబిఐ రాసి పెట్టుకున్న ఒక కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ కాగితాల్ని పొద్దుగొంకిన తర్వాత తన చేంబర్లోకి ఎందుకు తెప్పించుకున్నారన్నది లా మంత్రి అశ్విని కుమార్ మీద సుప్రీంకోర్టు సంధించిన ప్రశ్న. కానీ సిబిఐ నివేదికలో చేతులెట్టి కెలికేయాల్సిన అగత్యం సదరు న్యాయశాఖ మార్చులకు ఎందుకు పట్టినట్లు? తన గాడ్ ఫాదర్ మన్మోహన్ సింగ్ను కాపాడడం కోసమే ఇంత రిస్క్ తీసుకున్నానంటూ మిస్టర్ అశ్విని కుమార్ కాంగ్రెస్ వార్ రూమ్లో కడుపు చించుకున్న సంగతి బయటి ప్రపంచానికి తెలిసే ఛాన్సే లేదు. ఫ్లాష్ బ్యాక్లో నిలబడి ఇప్పటికీ వెక్కిరిస్తున్న స్పెక్ట్రమ్ స్కామ్లో సైతం ఇటువంటి ఛాయలే కనిపించేది. నేను చేసింది ఏదైతే ఉందో అదంతా మన్మోహన్కి చెప్పే చేశా. ఇదే ఇవాళ జేపీసీ దగ్గర రాజావారు ఆడుకుంటున్న ఏకైక డిఫెన్స్ ఆట. 2 మంత్రులకు గెటౌట్ చెప్పడం వల్ల, సిబిఐకి కొత్తగా రెక్కలు తొడగడం వల్ల మన్మోహన్ సింగ్ మంచు బాలుడైపోడు. ఎందుకంటే ఈ విధంగా లెక్క తప్పడం మన్మోహన్ 9 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో తొలిసారి కాదు కనుక ఆయన మీద జాలి కురిపించాల్సిన అవసరం మనకు లేకుండా పోయింది. కీలుబొమ్మని, రబ్బర్ స్టాంప్ అని ప్రతిపక్షాలు పెట్టిన ఒక్కో పేరు సార్థకమైపోతోందా అన్నవి మనకొస్తున్న సందేహాలు. గాంధీయేతర కుటుంబస్థుడైన 2 సార్లు పూర్తి పదవీ కాలంతో ప్రధాని పోస్టును నిర్వహించిన ఘనమైన చరిత్రకారుడిగా మన్మోహన్ సింగ్ స్థిరపడిపోయారు. అయితే చరిత్రలో నిలబడిపోయే ఒక్కటంటే ఒక్క ప్రజా ప్రయోజనమైన వెలగబెట్టారా అన్నది జనం అడుగుతున్న ప్రశ్న. వికీపీడియాలో రాసుకోవడానికి తప్పిస్తే తర్వాతి తరాలు గుర్తుంచుకుని గొప్పగా చెప్పుకునేంత చరిత్ర మన ప్రధానమంత్రి దగ్గర లేకపోయిందా? ఈ కిరణ్ రెడ్డి మారువేషంలో ఉన్న మరో మన్మోహన్ సింగ్. కుర్చీ ఎక్కిన నాటి నుంచి ఇవాల్టి దాకా ధైర్యం చేసి స్వతంత్రంగా ఏ నిర్ణయం తీసుకున్నారో మనకు అర్థం కాదు. అడపాదడపా కొత్త పథకాల డమరుకాలు మోగించుకుంటూ జిల్లాలు చుట్టుకొస్తున్న కిరణ్ రెడ్డి నిజానికి ఏదైనా సాధిస్తున్నారా? నేనొచ్చిన తర్వాత 0.5 0.7 కాంగ్రెస్ పార్టీకి కరిష్మా పెరిగిందంటున్న ఈ కిరికిరి సార్ల వారు గాంధీ భవన్ లోపల పొంగి పొర్లుతున్న మురికి కాల్వల్ని మాత్రం చూడరు. ఒకవేళ చూసినా పట్టించుకోరు.
ముఖ్యమంత్రి గారు ఎవరిని పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారన్న కాంగ్రెస్ సీనియర్ల వ్యాఖ్యల్ని వింటుంటే వాటిల్లో నిజానిజాల్ని చెక్ చేసుకోవాలన్న అనుమానాలు మనకు పుట్టుకొస్తున్నాయి. ఢిల్లీ హైకమాండ్లకు పోస్ట్ మ్యాన్లుగా మారిపోయిన మన కాంగ్రెస్ ముఖ్యమంత్రుల్లో ఈ మిస్టర్ కిరణ్ కుమార్ నిజంగా మిస్టర్ పర్ఫెక్ట్. ఆయన ఎక్కిన ఢిల్లీ విమానాలే అందుకొక సాక్ష్యం. ప్రతిసారి ఆయన ఢిల్లీ వెళ్లడం, అక్కడ వెంట తెచ్చుకున్న కాగితాలు చదివి వినిపించడం తప్ప మన రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదనిపిస్తోంది. ఇక తాజాగా ఆయన బుధవారం కాళ్లకు బలపాలు కట్టుకుని మరీ ఢిల్లీకి బయలుదేరారు. బిగ్ బ్రదర్స్ అందరినీ కలిసి రాత్రంతా బిజీగా గడిపేశారు. ఎందుకంటే అక్కడ ఆయన తేల్చుకుని రావాల్సింది చాలా మ్యాటర్ ఉంది కనుక. తన సీటుకు డోకా లేదని తేల్చుకోవడంతో పాటు తన మీద స్వారీ చేస్తున్న అసమ్మతి ఎమ్మెల్యేలు, మంత్రుల సంగతి, పడకలో పామై కూర్చున్న సమస్యలు, రాబోయే ఎన్నికల కోసం చేయాల్సిన కసరత్తులకు వామప్ వగైరాలు. వీటన్నింటికంటే ముందు లేటెస్ట్గా సిబిఐ హోంమంత్రి సబితమ్మ మీద జారీ చేసిన సమన్ల విషయమే చర్చకొచ్చేది. నిజానికి ఆమె మొన్న మధ్య రాజీనామా చేస్తంటే వద్దంటూ వారించింది మనోడే. ఇవాళ కడుపు చించుకున్నా, గొంతు పెగల్లేకపోయినా తప్పు మాత్రం ఆయనదే. పీసీ యాక్ట్ అనబడే అవినీతి నిరోధక చట్టం కింద కూడా కేసు ఎదుర్కోవాల్సిన అగత్యం పట్టిన మన మొదటి మహిళా హోంమంత్రిని ఇంటికి పిలిపించుకుని మరీ వివరాలు అడుక్కోవాల్సి వచ్చింది. ఇది విధి వైపరీత్యమా, స్వయంకృతాపరాధమో తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీకి పట్టిన దౌర్భాగ్యం అంటే మాత్రం సరిగ్గా అతికిపోతుంది. ఏలినాటి శనిలా ఈ 5 మంత్రులకు మేళ్ల రాజావారి పరిపాలనా పర్వంలోని జీవోలన్నీ ఇవాళ తేళ్లై కరుస్తున్నాయి. దొంగలకు తేలికుట్టిన పాత సామెతల సాపత్యాల్ని ఉటంకించుకుందామా? సబితమ్మ సీఎంను కలిసి ఆయన ఇంటి బయటకొచ్చి ఏమీ తెలియని తన పల్లెటూరి చిన్నతనమే బాగుందంటూ వాపోయిందంటే మనసు చివక్కు మనకుండా పోదు. ఒక ఆర్థిక నేరాన్ని అతి పెద్ద దేశద్రోహంగా అభివర్ణించుకున్న మన సుప్రీంకోర్టు ఈ మంత్రుల చేతగానితనాన్ని, లేక అమాయకత్వాన్ని, లేక గడుస్తనాన్ని ఎలా పరిగణిస్తుందో రేపటి రోజున ఆ కోర్టు తెరల మీదే చూసి తరించాలి. 6 మంత్రులు, 26 జీవోలనబడే తేట తెలుగు బేతాళ కథ గుర్తుకు రాక యూపీఏ నుంచి 2 మినిస్టర్లను సింగిల్ స్ట్రోక్తో బయటికి సాగనంపింది మేం సాబ్. అక్కడో నీతి, ఇక్కడో నీతియా? ఇదే న్యాయం అంటూ ఎదురొత్తులు మొదలయ్యేసరికి ఇటు సబితా అండ్ కో దగ్గర సెగ మొదలైపోయింది. ఒకవేళ ఉద్వాసనే బెటర్ అంటూ ఢిల్లీ డిసైడ్ అయితే దాని నుంచి పుట్టుకొచ్చే కొత్త పాముల్ని, తేళ్లని ఎదుర్కోవడానికి ఇంకేదో కిరికిరి పుట్టించాల్సిన డ్యూటీ ఈ కిరణ్ రెడ్డిది. అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేసి పార్టీ విప్ను తుంగలకు తొక్కేసిన తిరుగుబాటు ఎమ్మెల్యేల గుదిబండ కూడా ఇప్పుడు అధిష్టానం మెళ్ళలోనే వెళ్లాడుతోంది. ఇప్పటికే జగన్ జెండాకే జైకొట్టేసిన ఈ రెబల్ స్టార్లంతా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేశారు. కానీ వీళ్ళని అటు ఎమ్మెల్యే సీటుకు, ఇటు ఉప ఎన్నికలకు రెంటికి పనికి రాకుండా సాంకేతికంగా దెబ్బతీయాలన్నది కాంగ్రెస్ ప్లాన్. నిర్ణయం ఏదైనా జూన్ 1st వీక్ తర్వాతే అమలయ్యేలా స్కెచ్ గీస్తున్న హైకమాండ్ టెక్నికాలిటీస్ మీద దృష్టి పెట్టేసింది. నిర్ణయాన్ని స్పీకర్ సొరుగులోనే ఉంచి ఉప ఎన్నికలకు దొరకకుండా కాంగ్రెస్ను గట్టున పడేసే మంచి ముహూర్తంలోనే వేటు వెయ్యాలన్నది ఒరిజినల్ ప్లాన్. ఇది పెద్ద కాంగ్రెస్కి, పిల్ల కాంగ్రెస్కి మధ్య జరిగే రాజకీయ ప్రచ్ఛన్న యుద్ధం. చేసింది అసలు నేరమే కాదని వాదించుకుంటున్న జగన్ అండ్ కోలు ఇవాళ బెయిలొస్తే చాలనుకునే దుస్థితికి వచ్చేశారు. సిబిఐ ప్రభుత్వ పంజరంలోని చిలక అన్న కోర్టు వ్యాఖ్యల్ని తమకు అనువుగా ఆపాదించుకుని సంబరపడిపోవడమే తప్ప తాము చేసిన నేరాల పట్ల లేదా అటువంటి అభియోగాల గురించి కోర్టులో చేస్తున్న వ్యాఖ్యానాల్ని వాళ్ళెందుకు గమనించలేకపోతున్నారో చూస్తే పుట్టెడు జాలి కలుగుతుంది. జగన్ తప్పు చేశాడా అంటే ఆనాడు నోళ్లకు తాళాలేసుకున్న ఇదే ప్రభుత్వం తమ మంత్రులకు కూడా ఆయన చేసిన నేరాల్లో భాగస్వామ్యం ఉందంటే లేదంటూ అరిచి గీపెట్టి మరీ జనం డబ్బుతో న్యాయవాదుల్ని అద్దెకు తెచ్చుకుని కోర్టు కచేరీలకు సిద్ధమైపోయింది. ఇప్పుడు దీంతో ఆగక ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులతో పాటు మరికొంతమందితో జగన్ మీద దండయాత్ర ప్రారంభించుకుంది. కానీ ఈ దోపిడీలో, తెర వెనుక జరిగిన ఈ భోగాతంలో, ఈ దోపిడీ వ్యవస్థలో మా మంత్రులకి సంబంధం లేదు. ఫైళ్ల వెనక జరిగినటువంటి దోపిడీకి ఎవరి దగ్గర చేరింది? ఏమైనా ఇవాళ ఛార్జ్షీట్లో పేర్లు వచ్చినటువంటి
మా మంత్రులు 5 ఉన్నారు. వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు సిబిఐ దగ్గర ఉన్నాయి. ఆ బ్యాంక్ అకౌంట్లన్నీ ఆర్టీ యాక్ట్ కింద మీ దగ్గర ఉన్నాయి. ఎక్కడైనా ₹1 వాళ్ళ అకౌంట్లో జమ అయిందా చెప్పండి? ఎక్కడ జమ అయింది? కొన్ని పత్రికల అకౌంట్లలో జమ అయింది, కొన్ని మీడియా ఛానల్స్ అకౌంట్లలో జమ అయింది, లేకుంటే ఆ పార్టీ నాయకుల యొక్క బ్యాంక్ అకౌంట్లలో జమ అయింది. రేపటి రోజున తమ పార్టీలోకి తిరిగొస్తే బారా ఖూన్ మాఫ్ అంటూ అదే జగన్ కోసం తలుపులు బార్లా తెరిచే ఉంటాయంటోంది. ఇదంతా చూస్తున్న మనబోటి వాళ్లకు జుగుప్స కాక ఇంకేం పుట్టుకొస్తుంది? మాది కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద వ్యవస్థ. ఇప్పుడు రైలు ఆగుతుంది, ఎక్కుతారు దిగుతారు. రైలు నాట్ స్టాప్. జగన్ వస్తారంటే వెల్కమే, ఎవరు వచ్చా వెల్కమే. దానికి మేము పార్టీ మా పార్టీలో దిస్ ఈజ్ ఒక చరిత్ర పార్టీ. చూడండి మీరు, అది తర్వాత వెయిట్ చూస్తారు. ఇవన్నీ చూస్తుంటే సోనియా తన కొడుక్కి పట్టం కట్టడం సంగతి అటుంచి తన గూటికి నిప్పంటించుకోవడమే చేస్తున్నట్లు అనిపించక మానదు. ఇప్పుడిప్పుడే కాస్తో కూస్తో ధైర్యం కూడబలుక్కుని నిర్ణయాల్ని తీసుకుంటున్న ముఖ్యమంత్రిని సైతం భుజం తట్టి ముందుకు నెడతారో లేక వెనక్కి నెట్టి అసమ్మతి అగ్నికి ఆజ్యం పోస్తారో చూడాల్సిందే. ఆనాడు తొండి జరిగినప్పుడు చూస్తూ కూర్చుని అవన్నీ ఇప్పుడు పాములై చుట్టుకుంటే ఎవడైనా ఎందుకు జాలిపడాలి? ముళ్ళ కంచెల మీద ఏరి కోరి బట్టల్ని ఆరేసుకోవడం ఎందుకు? తీసుకోవడానికి తంటాలు అగచాట్లు పడ్డం ఎందుకు? చించుకోండి, బాగా చించుకోండి.